పెన్షన్లు అంటున్నాడు. ఈ మధ్యన మనము ఎలక్షన్స్ టైంకి 66 లక్షల పెన్షన్లు వస్తాయి. ఇప్పుడు 62,90,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల పెన్షన్లు తగ్గిపోయినాయి. సంవత్సరంలో అయితాంది ఇంతవరకు కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. ఏమంటే మా పుల్లయ్య లాంటి వాళ్ళు 50 ఏళ్ళ పెన్షన్లు తప్ప ఎవరికి కానీ వచ్చిన దాఖలా లేవు. అంతే కదా, 50 ఏళ్ళ పెన్షన్, ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇచ్చినది లేదు. సంవత్సరం దాడుతుంది. నాకు తెలిసి ఒకటే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఏంటంటే అమరావతిలో నీళ్లు తోడే కార్యక్రమం. మోటార్లు ఎప్పుడు రన్ అయితేనే ఉంటాయి. ఈ సంవత్సరం పాటు ఎప్పుడు నిలిచిపోలే మోటార్లు. రెండోది అది కంటిన్యూస్ ఇసుక మట్టి అంతా. రెండోది ఏంటంటే ప్రతి నెల 1వ తేదీ వస్తాడు చంద్రబాబు, ఇలా పోతాడు, బాగున్నారు పెన్షన్ బాగున్నదో అంటే కలెక్టర్ ఇక్కడ ఈయనకి ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టేయండి, నా కొడుకు కారు కావాలా సార్ అంటే దానికి ఇచ్చి ఒక కారు ఇచ్చేసేయండి. ఎవ్రీ ఇయర్ ప్రతి నెల అంతే. నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లోకి పోయినాడు పాపం. సెలూన్ షాప్ లోకి వచ్చాడు పాపం, చేయించుకుని పోతాడులే, అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం. అది ఉత్తమ మాటలే చెప్పిపోయినాడు. ఆడు ఒక షాప్ పెట్టినాడు, నీకు ఇంకొక షాపు నీకు ఒక కారు అని. ఎట్లా తయారైతుందో ఒకే పాలు చెప్తాను. మార్కెట్ లో పోయి బీరకాయలు కొనడము. ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడ ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ 10 నిమిషాలకు తయారవుతుంది. ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదులుతాడు. ప్రతి 1వ తేదీకి అయితే ఒకటైతే వదులుతాడు. ఆ విధంగా ఇంకా ఈ కూటమి వచ్చాక హత్యలు దాడులు సరే, అవి దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా. ఈ లెక్క చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు. సో ఇవి కొద్ది మాటకి ధర్మవరంలో చేనేతలకు వస్తుంది 24,000 మా దండికి వస్తాను. 24,000 30 చేసినట్టున్నాడు. ఈ విధంగా మనల్ని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ఆయన ఆవేశానికి అయితే అద్దె లేదు. ఆయన ఊడాలు, ఆయన కథ, అసలు 30,000 మందిని మా వాలంటీర్లు ఎత్తపోయినారని చెప్పి ఇంతవరకు ముగ్గురిని చూపించలేకపోయారు. సినిమా షూటింగ్, ఏ సినిమా షూటింగ్ పోతా నిన్న ఆ బాక్స్ అమ్ముకోవడానికి చచ్చిపోతున్నాడు. హరిహర అమ్ముకోవడానికి ఆ థియేటర్ లో సిప్ అనే థియేటర్ అని చెప్పి బాక్స్ వాడు లేకుండా పోయినాడు. అదే మనం చేసినాం ఇంకో చిరంజీవి ఇంకా పెద్ద వీళ్ళన్న ఆర్టిస్ట్ మళ్ళీ బయటకు వచ్చి తమ్ముడికి చెప్పేది, ఇతను ఊగికి పోయేది, దిల్ రాజు అదే మీటింగ్ లో నువ్వు ఊటి కదా అని చెప్పేసి ఎంత అంటే అంత తిక్కోళ్ళు అని చేసినాడు. ఒకసారి అది మనల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ అదే దారే ఉంటుంది. ఎందుకంటే రోషం లేని బతుకులైపోయి పౌరుషంగా అరే ఇట్లా మోసం చేసినాడు. మామూలుగా ఒకసారి సిటీలు ఎగరగొట్టి మళ్ళీ ఊర్లోకి వచ్చని మనం పట్టేసుకొని కొడతా అంటారు. ఇంతమందికి ఇన్ని హామీలు ఇచ్చి ఎగరగొట్టి అన్ని చేసిన తర్వాత కూడా ఈ విధంగా మోసం చేసుకుంటారు. నాకు అదే దీంట్లో ఉంటుంది చూడు, ధృతరాష్ట్రుడు ఆమెను పాంచాలిని కొడితే ధర్మరాజు దుశ్శాసనం పంపిస్తే ఆమె అంటది తన్నోడి, ఇది అర్థం కాకుండా పోయిన పరిస్థితి. అంటే వాళ్ళు ఓడిపోయి నన్ను ఓడిచ్చినాడా అంటారు పాంచాలి. ఎవరు అతను ఓడిపోయి నేను ఓడిపోయినానా, నేను ఓడిపోయి తను ఓడిపోయినాను. మన పరిస్థితి అట్లే ఉంది, జనాల పరిస్థితి అట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? సరే మన దాంట్లో అయితే మనకు జనాలకు కార్యకర్తలకు నష్టం వచ్చింది మీకు అనుకోవచ్చు. జనమే కదా బాధపడుతుండేది, జనాలే కదా ఇబ్బంది పడుతుండేది. రైతు ఇబ్బంది పడుతున్నాడు, కర్షకుడు ఇబ్బంది పడుతున్నాడు, కార్మికుడు ఇబ్బంది పడుతున్నాడు, ప్రతి వాడు ఇబ్బంది పడుతున్నాడు. ఏ సోకాల్డ్ సాహుకారులు లెక్కలున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. జనాల దగ్గర డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాపారాలు జరిగేది. మన పస్తు అనుకుంటా అంటే వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు జరుగుతాయి? పేదవాడు పస్తుతో ఉంటే ధనవంతుల దగ్గర కూడా ఏం డబ్బులు. ఎవరు ఇక్కడ బాగుపడతా ఉండేదంటే ఈ ముగ్గురు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు. ఈ ముగ్గురు మాత్రం బాగా
బాగా బాగుపడుతున్నారు, బాగా హెలికాప్టర్లు తిరుగుతానే, బాగా కొత్తగా తిరుగుతున్నారు నిల్లు. కాబట్టి మనం కూడా ఈ వెన్నుపోటు ఏ రోజైతే మనల్ని కూడా ప్రజాస్వామ్యంలో ఒక ఎప్పుడూ లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన నిర్ణయాల వల్ల ప్రజల బతుకులు బాగుపడతాయి. పేదలకు చదివించాలి, ఒక ఉన్నతమైన స్థాయికి చదివించాలి అంటే వాళ్ళకు ఆర్థికంగా భారం ఉండకూడదు. ఆ చదువు అంతా కూడా ఉచితంగా చెప్పాలి, ఉచితంగా నేర్పించాలి అనే ఒక బాధ్యత తీసుకున్నవాడు జగన్. తీసుకున్నారు కాబట్టి ఆ విధంగా ఎంతో మంది ఈరోజు గ్రాడ్యుయేట్ గా పాస్ అయిపోయినారు. ఈరోజు ఉద్యోగస్తుల్లో కూడా చూసినాం, ఎన్నెన్నో హామీలు చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా ఉంది. మనకన్నా 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత ధర్నా చేసినారు, వీళ్ళకి ఇప్పుడు 6 నెలలకే ధర్నాలు చేస్తారు. మనకన్నా బాబు ఎలక్షన్ల వరకు ఎవరు మాట్లాడలేవు, అందరూ ఓటేస్తానంటే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఆడిపోయినా కానీ జనాలే తిడుతున్నారు. 6 నెలలకే మొదలుపెట్టింది. ఏమంటే కేవలం ఒక వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరినీ బూచిగా చేసుకొని రాజకీయం ఆలోచనతో ఉన్నారు. డెఫినెట్ గానే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వం ఏదే కానీ, ఇంత వ్యతిరేకత తీసుకొని వచ్చిన ప్రభుత్వం ఏదే కానీ లేదు. ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ దోపిడీకి, ఈ దౌర్జన్యాలకు అంతా కూడా, ఈ దోపిడీ కూడా ఖచ్చితంగా ఏది చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎలక్షన్స్ లో ప్రజలు మేల్కొనాలి, ప్రజలు ఆలోచించాలి ఎవరు మనకు న్యాయం చేశాడు. ఒక మండల స్థాయి నుంచి వికేంద్రీకరణ దిశగా తీసుకొని వచ్చి 2000 ఇళ్లకు ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి, ఈరోజు చూడండి, ఒక చిన్న ఊర్లో పోతున్న ఒక హాస్పిటల్ ఉంటుంది, ఒక డాక్టర్, 2 నర్సులు ఉంటారు. రోజు ఒక 50-60 మందికి ఒక వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి చూసుకుని వచ్చి ఒక విలేజ్ క్లినిక్ తీసుకొని రావడం జరిగింది. మనం కూడా అదే విధంగా ఒక డాక్టర్ని పంపించినాడు, ఇంటికి పంపించినాడు. ఏం రోగాలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి అన్ని చెక్ చేయండి. ఇప్పుడు హాస్పిటల్లో పోతే చూసేవాడు పరుగుపోయినాడు. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు ఈ కూటమి చేస్తున్న దౌర్జన్యాల మీద పోరాడి ఖచ్చితంగా కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో కంటే ఎక్కువ సీట్లతో, ఎక్కువ మెజార్టీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కాబట్టి జనంది కూడా, పబ్లిక్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి కోరుకున్న ధన్యవాదాలు. మా ఏమో వినతి పత్రం ఇవ్వాలంటున్నాడు. మా అడ్డు చూస్తుంటే ఈసీక మట్టి అంతా బాగా ఎత్తుతున్నాడు. ఎవరికి నేను దొంగకే ఇచ్చినట్టు ఉంటుంది నాది ఆలోచన. నేనే దొంగకి యాప్ లెక్కెత్తుతానంటు, 10 లక్షలు ఎత్తి ఇస్తున్నాడు అంటే నేను యాప్ యాడ్ ఇచ్చావు, మా బాగా మీరే చూసుకోకపోండి, నేను ఈయన ఉంటా, పోయినా పండు